హాయ్ అండి. ఈరోజు కొర్రలు దోశ చేద్దాం అనుకున్నాను. కాబట్టి నేను కొర్రలు 1 కప్పు 1/4 కప్పు కొర్రలు తీసుకున్నాను. 1 కప్పు బియ్యము ఉద్దిపప్పు, దాంట్లో ఇంకొంచెం పొట్టుపప్పు కూడా వేస్తాను. ఒక 6 అవర్స్ నానబెట్టేస్తాం. సపరేట్ నానబెట్టేసి మిక్సీకి వేసి రేపు మార్నింగ్ చేసుకుందాము బ్రేక్ఫాస్ట్కి. కొర్రలు అయితే నానిపోయింది. కొర్రలు మిక్సీకి వేసుకుంటాము. ఉద్దిపప్పు బియ్యం కూడా నానిపోయింది. 2 మిక్సీకి వేసుకుందాం. ఫస్ట్ కొర్రలు మెత్తగా వేసి గ్రైండ్ చేసుకుందాం. సరే, కొర్రలు మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు బియ్యము ఉద్దిపప్పు 2 కలిపి వేసుకుందాం. కొర్రల దోశకి ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఎండుమిర్చి వేసాను. ఒక 6 వేసాను. టమాటాలు వేసుకున్నాను. చట్నీ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పసుపు, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ వేసేస్తాము. కారం చట్నీ, ఇది మన కారం అయిపోయింది. ఇప్పుడు కొంచెంసేపు చల్లగా పెట్టేసి చల్లగా అయినాక మిక్సీకి వేసుకుందాము. ఆ తర్వాత దోశ వేసుకుందాము. దోశ పిండి చూసారా కొర్రలది ఎంత బాగా అయింది. అంటే ఉద్దిపప్పు నేను పొట్టు ఉద్దిపప్పు వేసాను కాబట్టి అది కలర్ కొంచెం గ్రీన్గా అనిపిస్తుంది. డైలీ రైస్తో అలా చేసుకోవాలనుకున్నా ఇలా కొర్రలతో ఒకరోజు, జొన్నలతో ఒకరోజు, సద్దలతో ఒకరోజు ఇలా చేసుకుంటే హెల్త్ కూడా మంచి. టర్న్ చేసుకున్నాము. చూసారా కొర్రల దోశ. గీ అంటే గీ కూడా వేసుకోవచ్చు, బట్ గీ వేయలేదు. కొర్రలతో దోశలు ఎంత క్రంచీగా కరకరలాడుతుంది. చూసారా దోశ బాగుంటే. కారం చట్నీ, టమాటో కారం చట్నీ.